ఆయన ప్రధాన ఉపాధ్యాయుడు. పిల్లలకు ఆప్యాయతతో పాటు పాఠాలు చెప్పి విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా ప్రేమతో అక్కున చేర్చుకుని ప్రేమను పంచారు. ఆ ఉపాధ్యాయుడు పదవీ విరమణ చేస్తున్న సమయంలో విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. మల్లారెడ్డిని చుట్టుముట్టి వెళ్లొద్దు సార్ అంటూ రోధించారు విద్యార్థులు. గురు శిష్యుల మధ్య ఈ భావోద్వేగ సన్నివేశం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. రెండు 2022లో సిపిఎస్ నెక్కొండలో పనిచేస్తున్నప్పుడే ఈ 317 జీవో అప్పుడే దీన్ని ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇయర్స్ యొక్క సర్వీస్ పెంచగానే ఈ ఊరికి రావడం భాగ్యం కలిగింది. లేకపోతే నేను అక్కడే రిటైర్ అయ్యే పరిస్థితి ఉండేది. ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల ఈ జీవోలో మా సొంత ఊరికి రావడం జరిగింది. ఆ విధంగా ఈ ఊరికి సేవలు చేయడానికి ఒక అవకాశం దక్కింది. పిల్లలకి ఏం చెప్తారంటే, నేను నాకంటే మీరు ఎక్కువ చదువుకోవాలని, ఇంకా ఊరికి పేరు తేవాలని, తర్వాత గ్రామానికి పేరు తేవాలని, అట్లాగే మీరు ఇంకా ఈ విధంగా తెస్తే బాగుంటుందని చెప్పాను. నా పిల్లలు కూడా చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రకరకాల వృత్తుల్లో ఉన్నారు.